మనిషికి కోరికలు స్థూలంగా విభజిస్తే 3 రకాలు. ఆత్మ కోరిక ఉంటుంది. ఆత్మకి ఏముంటుంది? సుఖం కావాలని, సుఖం కావాలి అంతే. ఏ సుఖమైనా సుఖమైతే కావాలి. ఇది ఆత్మ కోరిక. ఇక జాతి కోరిక ఉంటుంది. మనుషులం కనుక మనుషులకు సంబంధించిన కొన్ని కోరికలు ఉంటాయి మనకు. ఇది మన శరీరము జీన్స్ని బట్టి వస్తుంది. తర్వాత వ్యక్తి కోరిక ఉంటుంది, అంటే వ్యక్తిగతంగా ఉంటుంది. ఆత్మ కోరిక సుఖం కావాలని ఉంటుంది. ఆ సుఖం లోపల మానవ జాతి లోపలికి వచ్చినప్పుడు మానవ సుఖం ఏంటో అది కోరుకుంటాము. తర్వాత మానవులుగా కూడా మనము వ్యక్తిగతంగా మనం కోరుకునేది వేరువేరుగా ఉంటుంది. మనిషికి మధ్య వ్యక్తిగత కోరికలు ఉంటాయి. ఈ కోరికలకు అనుకూలంగా మనకు పదార్థాలు లభిస్తే ఆనందం కలుగుతుంది, లేకుంటే దుఃఖం కలుగుతుంది. అసలు సుఖం లభించకుంటే ఆత్మ బాధపడుతుంది. మానవ జాతికి సంబంధించిన కోరికలు తీరకుంటే అలా బాధపడతాము. వ్యక్తిగతమైన కోరికలు తీరకుండా బాధపడతాము. మరి ఆత్మ కోరిక ఏముంది? సుఖం. ఆ సుఖము నిజానికి ఆత్మకు నిజమైన సుఖాన్ని ఇచ్చేది, పూర్ణమైన సుఖాన్ని ఇచ్చేది ఏంటి అంటే పరమాత్మయే. పరమాత్మ లభించినప్పుడు, అంటే ఆత్మకు పరమాత్మ లభించినప్పుడు ఈ జాతి కోరికలు కానీ వ్యక్తి కోరికలు కానీ అవి తక్కువ అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి. ఎందుకంటే ఆ కోరికనే గొప్పది. అంటే మనము జాతి కోరికలు ఎన్ని తీర్చుకుంటున్నా, వ్యక్తిగతమైన కోరికలు ఎన్ని తీర్చుకుంటున్నా మన ప్రయత్నం ఆగిపోదు, అంటే పూర్తిగా సంతృప్తి నందం. కారణం ఏంటంటే జాతి కోరికల్లో కానీ వ్యక్తిగత కోరికల్లో కానీ పూర్ణానందం లేదు. ఆత్మ సుఖాన్ని కోరుకుంటుంది. లోతుగా ఆలోచిస్తే అది సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని కోరుకుంటుంది, అంటే పూర్ణమైన సుఖాన్ని కోరుకుంటుంది. పూర్ణమైన సుఖము సచ్చిదానంద స్వరూపుడైన ఈశ్వరుని లోపలనే ఉంది. పూర్ణానందుడైన ఆ ఈశ్వరుని పొందినప్పుడే ఆత్మకు పరిపూర్ణమైన సుఖం లభిస్తుంది. అప్పుడు ఇంకా ఏ సుఖం గురించి కోరుకోదు.